ప్లీజ్ సార్ ఇటు సైడ్ దయచేసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఆంజనేయ గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రెసిడెంట్ ఖలీల్ బాషా గారిని వేదికని అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. రెసిస్టెన్స్ వ్యాధి నిరోధక శక్తి డెవలప్మెంట్ ఆ బ్యాక్టీరియా అది కంప్లీట్గా ఫెయిల్ చూడండి. అంటే అది అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో బాగా అనుభవం ఉన్న మన సూపరింటెండెంట్ సార్ వైశ్వరాజు గారు బాగా వివరిస్తారు. మనము సార్ గారి అమూల్యమైన సూచన సలహాలని అందుకుందాం. థ్యాంక్ యూ సార్. అలంకరించిన పెద్దలు డాక్టర్ బైరెడ్డి సార్ గారికి, నారాయణ రెడ్డి సార్ గారికి, మరియు నారాయణకు మరియు ఇతర పెద్దలకి, మా సోదరులకి, మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు ముందు ఉన్న పరిస్థితులు వైద్యంలో ఇప్పుడు లేవు. పేషెంట్స్ యొక్క సాటిస్ఫాక్షన్ అయితే ఏమి, పేషెంట్స్ డిమాండ్ అయితే ఏమి, డిసీజ్ ప్యాటర్న్స్ అయితే ఏమి అన్నీ కొన్ని మారాయి. సో కాలానుగుణంగా మీరు రీసెంట్ అడ్వాన్సెస్ ఏవైతే అడ్వాన్సెస్ ఉన్నాయో అవంతా తెలుసుకుంటూ పేషెంట్తో బాగా మాట్లాడుతూ పేషెంట్స్ యొక్క యాటిట్యూడ్ డిమాండ్స్ కూడా చూసి ప్రతి ఒక్క పేషెంట్ యొక్క డిమాండ్స్ అయితే వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయితే ప్రతి ఒక్కటి చూస్తూ వైద్యం చేస్తూ పేషెంట్స్ యొక్క మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా డిసీజెస్ మీరు చూసారంటే గత 10 yearsలో ముందు ఉన్న డిసీజెస్ స్టాండర్డ్ డిసీజెస్ ఏవైతే ఉంటూ ఇప్పుడు ఫస్ట్ చూస్తే నా యొక్క చిన్న ఎక్స్పీరియన్స్ సార్లు కదా చూస్తే నాకు 12 to 15 years ఎక్స్పీరియన్స్లో చికెన్గున్యా వైరస్, తర్వాత వచ్చేసి డెంగ్యూ, తర్వాత వచ్చేసి స్వైన్ ఫ్లూ, ఇప్పుడు కోవిడ్. ఇవన్నీ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఫస్ట్ దాని గురించి కొద్దిగా తెలుసుకోండి. సో దాని యొక్క కాంప్లికేషన్స్ ఏమి, ఎక్కడ మనం స్టాప్ చేయాలి, ట్రీట్మెంట్ ఇస్తూ పోతే కుదరదు. ప్రతి ఒక్క డిసీజెస్లో కాంప్లికేషన్స్ వస్తాయి, డెత్ రేట్ ఉంటుంది. అది వేర్ టు స్టాప్, ఎక్కడ మనం ఆగాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఒక డిసీజ్ మళ్ళీ కొత్త వైరసెస్ వస్తాయి, అవి వచ్చిన వెంటనే మనం యొక్క దాని గురించి కొద్దిగా అవగాహన తెలుసుకోవాలి. మీ సీనియర్స్ అయితే కొద్దిగా మిత్రులు ఉంటారు సమాజంలో, కొద్దిగా ప్రతి ఒక్క ఊళ్ళో ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో అయితే ఖచ్చితంగా ఉంటారు. మీ యొక్క ఖచ్చితంగా కొంతమందికి అనుకూలంగా ఉంటారు. వాళ్ళతో మాట్లాడి సార్ ఎక్కడ స్టాప్, ఏమి మానిటర్ చేసుకోవాలి తెలుసుకొని దాని అనుగుణంగా మీరు చేసుకోకపోతే మీకు మంచి పేరు వస్తుంది, సమాజానికి సేవ చేసినట్టు ఉంటుంది, అన్నీ కూడా బాగుంటాయి అనేది నా కోరిక. తర్వాత రెండోది, సో ఇప్పుడు అన్నింటిలో కూడా ప్రతి ఒక్క డిసీజ్లో కూడా వైటల్ పారామీటర్స్ అంటే అందరికీ చెప్పనవసరంగా ప్రతి ఒక్క కేసు వైటల్స్ మానిటర్ చేసుకోండి. వైటల్స్ అంటే స్టాండర్డ్ పల్స్ రేట్ అయితే బీపీ అయితే రెస్పిరేట్ ఎంత పెద్దగా కానివ్వండి, ఇప్పుడు హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ బెంగళూరు కానీ ఈ 4 మీదే ట్రీట్మెంట్ ఉంటారు. ఖచ్చితంగా 100% ఈ 4 మానిటర్ చేసుకోండి. ఈ 4 చూస్తూనే ఇవి ఎప్పుడైతే మన పరిధిలో ఉంటాయో అక్కడ వరకే మనం చూసుకోవాలి. ఇవన్నీ వాల్యూస్ మీకు చెప్పడం అవసరం, అందరికీ తెలిసే ఉంటాయి. సో ఎక్కడైతే బియాండ్ లిమిట్ ఉంటుందో రెఫర్ చేసేసాయి. తర్వాత ఇప్పుడు ప్రభుత్వ యొక్క సూచనలు, ప్రభుత్వ యంత్రాంగం యొక్క గైడెన్స్ ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే మీరైనా కానీ మేమైనా కానీ ప్రభుత్వ సూచనలకు అగైడెన్స్గా పోయేదానికి లేదు. మెయిన్ వేర్ టు స్టాప్, వేర్ టు బిగిన్ అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. కొన్ని స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు, దాన్ని ఫాలో అవుతూ
మీరంతా సమాజానికి సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకొని బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాయచోటి నియోజకవర్గంలో ఆర్ఎంపీ డాక్టర్స్ అందరూ కూడా మన ఆది గురువులైనటువంటి డాక్టర్ వైరస్ సార్ దగ్గర కానీ, నారాయణ సార్ దగ్గర కానీ, ముల్లారెడ్డి సార్ దగ్గర కానీ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళే. కాబట్టి మన నారాయణ సారు కొన్ని మాటలు మాకు, ఎందుకంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏంటంటే సమాజంలో ఆర్ఎంపీ పాత్ర ఎలా పోషించాలి, ఎలా సమాజంలో మన్నలు పొందాలి, మన ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన ప్రతిదరువులు ఎలా చూసుకోవాలి అనే సబ్జెక్ట్ పైన సారు తన మాటలు చెప్తారు. అందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఇప్పటికే మన డాక్టర్ బాలరెడ్డి గారు అయితేమి, మన మహేశ్వరరాజు గారు అయితేమి చాలా విషయాలన్నీ కూడా మీకు చక్కగా వివరించారు. ఇప్పుడు నా వంతుగా నేను చెప్పగలిగింది ఏమీ లేదు అని అనుకుంటూ ఒక ముక్క చెప్పడాలని ఆలోచించాను. కొద్ది విషయాలు మాత్రమే చెప్తాను. కాలాతీతం కూడా అవుతుంది. మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఏ నిమిషంలో అయినా కానీ ఇచ్చేసేదానికి ఇచ్చేస్తున్నారు. వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యుడే నిజమైన యాక్చువల్ దేవుడు అని చెప్పి మనకందరికీ ప్రతి ఒక్కరు కూడా ఉద్బోధిస్తారు. దేవుడికి అదే దేవుడి దయ వల్ల మనమందరము మీరందరూ ఈ వృత్తినే సునీల్ కుమార్ రాయ్ గారు స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వాడేదానికి చాలా కాలయాపన అయిపోవడం మూలకంగానే నిజానికి వచ్చే కర్నూలు తప్పే. మన ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ రెడ్డి సార్ గారు ఇచ్చేస్తున్నారు. వేదికని అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. వేదికని అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఆ చేతికి మెళ్ళే కొడదా మేడం శక్తి గారు, మేడం ఎంపీ గారికి, అలాగే డిప్యూటీ చైర్మన్ గారికి స్వాగతం. ఆహ్వానాన్ని మన్నించి ఎమ్మెల్సీ మేడం గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేస్తున్నాము. అలాగే ఇప్పుడు మన కడప డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మనకు చీఫ్ గెస్ట్ మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారికి, డాక్టర్లకు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఎమ్మెల్సీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ ఒక 10 minutes మాది వినండి సార్. మా గురించి 10 నిమిషాలు చెప్తాం. సో మేమందరం సార్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్. మేము రిజిస్టర్
కన్వెన్షనల్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు కానీ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. అంటే ప్రైవేట్ పరంగా మేము ఒక 6 నెలలు ట్రైనింగ్ చేసి ఆ సర్టిఫికెట్, అదేవిధంగా మా పెద్దలు ఎంబీబీఎస్, ఎండి డాక్టర్ల దగ్గర 5, 10, 15 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఆ సర్టిఫికెట్ల ఆధారంగా మేము ఈరోజు ప్రథమ చికిత్స చేస్తాం సార్. కానీ మా ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ పరంగా మాకు ఒక సర్టిఫికేట్ కావాలా, ప్రైవేట్ పరంగా మా దగ్గర ఉన్న సర్టిఫికేట్తో మేము ఈరోజు ట్రైనింగ్ చేస్తామన్నా, ప్రథమ చికిత్స చేస్తామన్నా కూడా గవర్నమెంట్ ద్వారా కావాలని చెప్పి మేము ఏం చేస్తామంటే మా దివంగత నేత వైఎస్ రాజశేఖర గారిని మేము అడగడం జరిగింది. గొప్ప వ్యక్తి మన వైఎస్ రాజశేఖర గారు, డాక్టర్ కాబట్టి ఆయన మనోభావంతో ఆలోచించి ఖచ్చితంగా వీళ్ళకు ఒక గ్రామీణ వైద్యులుగా వీళ్ళని గుర్తిస్తే గ్రాములు ఇక్కడ సోదరులు, రాయచోట సోదరులు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ ద్వారా వెంటనే ఎంతోమంది మేము ముఖ్యమంత్రిని చూసినాం, కానీ ఇంత ఫాస్ట్గా, ఇంత తొందరగా ఆ ప్రతి ఒక్కరి ఆలోచనను ఆరోగ్య డాక్టర్లను చూసి వెంటనే స్పాట్లో మీకు ఖచ్చితంగా నేను ట్రైనింగ్ ఇస్తాను, ఎగ్జామ్ పెడతాను, సర్టిఫికేట్స్ అని చెప్పడం జరిగింది. సో మేము మన ఎమ్మెల్యే గారికి అడిగేది ఏంటంటే, సార్ మాకు జరిగినటువంటి ఈ యొక్క ట్రైనింగ్ను మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా సీఎం గారి ద్వారా మాకు ట్రైనింగ్ అంటే కంటిన్యూ చేయడమా, లేదంటే ఇంకొక జీవనాన్ని తీసుకొని చెప్పి మాకు మీరు సహాయం చేస్తారని చెప్పి స్టేజ్ ముఖంగా మేము అడుగుతున్నాం. ఇది సార్ మా ఇప్పుడు మన జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్ బాషా గారు మన ఆరోగ్య వ్యవస్థ సమాజంలో ఏమి పాత్ర అనేటువంటి దాని గురించి, ఎలా నడుచుకోవాలనే దాని గురించి చెప్పారు. హలో, హలో అయిపోండి అందరూ ఈ క్లాస్తో వేదికను అలంకరించిన మా అతిథులందరినీ ఒకసారి సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన గౌరవనీయులు రాయచోటి శాసనసభ్యులు శ్రీ గడిగొడ శ్రీకాంత్ రెడ్డి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ అధికార ప్రతినిధి గారికి, అలాగే శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ శ్రీపతి సత్యాకానం గారికి, అలాగే రాయచోటి మున్సిపల్ చైర్మన్ శ్రీ ఫయాజ్ గారికి, తర్వాత రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ గారు మహేశ్వర రాజు గారికి, మెడికల్ ఆఫీసర్ సునీల్ నాయక్ గారికి, అలాగే ప్రముఖ వైద్యులు గురుతుల్యులు అయినటువంటి డాక్టర్ భయ్యారెడ్డి గారు డిసిహెచ్, తర్వాత డాక్టర్ నారాయణ రెడ్డి గారు డిసిహెచ్ గారికి, తదితర మన అసోసియేషన్ సభ్యులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఆరోగ్య వ్యవస్థ గురించి, మనం పడుతున్న ఇక్కట్ల గురించి నాయకులకు తెలియజేసి, తద్వారా ఏనాడైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నేను మీ వెంట ఉన్నాను, మీ మాట వింటున్నాను, మీ ఆర్ఎంపీల సమస్య మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరిస్తాను అని చెప్పిన మాటను మరోమారు గౌరవనీయులు మన శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్ళి, సార్ మాకు ఏదైతే ప్రామిస్ చేశారో దానిని పూర్తి చేయవలసిందిగా మిమ్మల్ని ఈరోజు సభాముఖంగా కోరుకుంటూ, అసలు ఈ సమస్యకు మూలమేంటి, ఏమిటి మా సమస్య అని క్లుప్తంగా వివరించబోతున్నాను. దయచేసి మా కడుపు బాధను విని మాకు మేలు చేయాలని కోరుకుంటున్నాను సార్. వాస్తవంగా ఈ ఆరోగ్య వ్యవస్థ చైనాలో మొదలైందండి. బేర్ ఫుడ్ డాక్టర్స్ అని ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు, తమకున్న అనుభవ వైద్యాన్ని పంచుకుంటూ ఆ కాలంలో వాళ్ళు చేసుకుంటూ పోయేవాడు. అదేవిధంగా మన భారతదేశంలో కూడా ఇలాగా ఎవరైతే ప్రముఖ వైద్యులు ఉన్నారో వాళ్ళ దగ్గర కాంపౌండర్లుగా, నర్సులుగా చేరిన మన వాళ్ళు వాళ్ళ దగ్గర శిష్యులుగా చేరి వాళ్ళ మన్ననలు పొంది కొన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర అనుభవం పొంది వారి దగ్గర ఒక అనుభవం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసేసుకొని మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మనకు తెలిసిన వైద్యం చేసుకుంటూ పొట్ట గడుపుకుంటున్నాం సార్. అదేవిధంగా ఎప్పుడైతే ఈరోజు ప్రభుత్వాలు మారిపోయాయి, పాలసీలు మారిపోయాయి, మెడికల్ కాలేజీలు పుట్టుకొచ్చాయి, ఎంబీబీఎస్ కూడా వచ్చేస్తున్నారు, ఇలాంటి
పరిస్థితుల్లో ఆర్ఎంపీల సమస్య అగమ్య గోచరంగా తయారైంది. మేము కూడా మా అసోసియేషన్లో ఈ వ్యవస్థను ఫుల్ స్టాప్ పెడతాం, ఇక్కడితో ఆపేద్దాము, మనం ఎవరిని కూడా దీంట్లోకి ఎంటర్టైన్ చేయకూడదు, ఇది మనతోనే ఆగిపోవాలి. ఎందుకంటే నిజంగా ఎంబీబీఎస్ చదివి కష్టపడి సర్టిఫికేట్ పట్టా తీసుకొని వచ్చిన వాళ్ళకు అవకాశం ఇవ్వడంలో న్యాయం ఉంది. వైద్యము విజ్ఞానము పెరిగిపోయింది అనే ఆలోచనతోనే మా సంఘాల్లో మన మాజీ అధ్యక్షుడు నాగరాజు గారు అయితేనేమి, మన ప్రస్తుత అధ్యక్షులు ఆంజనేయులు గారు అయితేనేమి అదే ఆలోచనతో ఉన్నాం సార్. కాకపోతే ఇటీవల ఏం జరిగిందంటే ఈ సమస్య ఎక్కడ మొదలైందంటే ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి వ్యతిరేకత, ఈ ఎంబీబీఎస్ల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మా బాధను దివంగత నేత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీయుత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి మన అనంతపూర్ శాసనసభ్యులు రఘువీరారెడ్డి గారు తీసుకెళ్ళి చెప్పినప్పుడు వీళ్లకు న్యాయం చేద్దామని చెప్పి 2007లో 420 జీవోను ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాల్లో మనకు ప్రభుత్వాలు జిల్లాకు ఒక కేంద్రం ఏర్పాటు చేసి ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఒక 6 నెలల కాలంలో 108లో తర్వాత 104లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బ్యాచెస్ వారీగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాము. ఇక 2-3 నెలల్లో అందరూ సభ్యులు ట్రైనింగ్ అయిపోచేసుకొని ఎగ్జామ్ రాయబోయే మూమెంట్లో భగవంతుడు ఆయన మన దగ్గరికి పిలుచుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. రాష్ట్రం విభజించబడింది, బైఫర్కేట్ అయిపోయింది. అలాంటప్పుడు మా సమస్యను, మా గోడును విని నాదుడే లేకపోయాడు. ఇదే విధంగా ఆ జీవో కూడా రద్దయిపోయింది. ఇదే విషయాన్ని మన జగనన్న జననేత గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పాదయాత్రలో తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దిశగా చేద్దామని చెప్పారు. దానికి సార్ మీరు రాజకీయ నాయకులు మాకు అండగా ఉండి మా సమస్యను ముఖ్యమంత్రి వర్యుల గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఈ ట్రైనింగ్ మళ్ళీ పునరుద్ధరించి అర్హులైన వారికి పరీక్ష పెట్టి ఎవరైతే దాంట్లో పాస్ అవుతారో వాళ్ళకు ప్రాక్టీస్ చేసుకునే విధంగా చేసి, అలాగే పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్న కొత్త వాళ్ళను ఎంటర్టైన్ చేయకుండా నిరోధించగలిగి మేము ఈ వృత్తికి కాక వేరే వృత్తి చేసుకోలేము సార్. దాదాపు 40, 50, 60 ఏళ్ల మధ్య ఉన్నాము. కడుపు చేత పట్టుకొని ఒక వేరే పనులు చేసుకోలేక కేవలం ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నాము. దయచేసి మా సమస్యను అర్థం చేసుకొని మా గోడును ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా ఆలోచిస్తారని మా ఆర్ఎంపీ జిల్లా మొత్తం మీద ఉన్న ఆర్ఎంపీ సోదరుల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. క్లుప్తంగా ఇది సార్ మా స్టోరీ. థ్యాంక్ యూ సార్. కాలాతీతమైంది. కావున ఇప్పుడు మన డిప్యూటీ చైర్మన్ శ్రీమతి జగియా ఖానం గారు మన మాటలు ఆర్ఎంపీ గురించి వివరించవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ వైద్యులు, సమాజంలో అన్నిటికంటే మించి మానవత్వంతో సేవ చేసిన డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు, ప్రముఖులు, వైద్య నిపుణులు, గౌరవనీయులు బయారెడ్డి సార్ గారికి, గౌరవనీయులు నారాయణ సార్ గారికి, గౌరవనీయులు మరియన్న గారికి, గౌరవనీయులు నాయుడు అన్న గారికి, లేదు మా ఫ్యామిలీ డాక్టర్స్గా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరికీ అవకాశం ఇవ్వడానికి ఇచ్చేసిన మన గౌరవ చీఫ్ గారు శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ప్రకాశం గారికి, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చూసింది, తక్షణము ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళకు ఏ కష్టం వచ్చినా కూడా మేమున్నామని వాళ్ళకు ఇమ్మీడియట్గా సేవలు అందించేవారు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో పోవాలంటే అది తొందరలో సాధ్యమయ్యే పని కాదు. కావున ఎవరైనా కూడా మనిషి యాక్సిడెంట్ అయినా కూడా, లేకుంటే ఏమన్నా ఫిట్స్
రోడ్ వెహికల్స్ వచ్చి పడిపోయినా కూడా చాలామంది డాక్టర్లు మానవత్వంతో ముందుకు వచ్చి వాళ్ళకు తక్షణమే కోరుకునే విధంగా కూడా వాళ్ళు అవి ముందుకు వస్తారు. వాళ్ళు అత్యవసర చికిత్స చేసిన తర్వాతనే కార్డు హాస్పిటల్ పోవడం జరుగుతుంది. అందుకోసం సమాజంలో ఆర్ఎంపీ డాక్టర్లకు డెఫినెట్ కూడా వాళ్ళకు గుర్తించాలి, విలువ ఇవ్వాలి. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ గారు ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా అయినప్పుడు అందరికీ కూడా వీళ్ళు కూడా గవర్నమెంట్లో వాళ్ళు కూడా గుర్తించాలి అని చెప్పినారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అంతగా పట్టించుకోలేదు. తర్వాత ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పాదయాత్రలో కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూడా సమాజంలో వాళ్ళు చేసిన సేవకు ఎప్పుడు గుర్తించుకోవాలి. ఎందుకంటే